వారిని కలిసిన తర్వాత మాకు అర్థమైంది వాళ్ళ ఒత్తిళ్ల వల్ల మామూలు సెక్షన్ పెట్టారు, ఫోక్సోలోనే స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టారు. అలాగే మొన్న అమ్మాయి స్వయంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మరి కఠినమైన సెక్షన్ కూడా పెట్టాం. త్వరలో ఈరోజు రేపట్లోనే పట్టుకుంటాం. ఇందాక 2 గంటలకు టైం ఇచ్చాం, రాలేదు కాబట్టి మేము ఇంకా ప్రయత్నంలో ఉన్నామని చెప్పి డీజీపీ గారు చెప్పడం జరిగింది. మేము విశ్వసిస్తున్నాం పోలీసు గౌరవం పెరగాలన్నా, పోలీసులకు ఈ రాష్ట్ర ప్రజలకు పోలీసులపై నమ్మకం విశ్వాసం కలగాలన్నా మరి ఈ పని మీరు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అని చెప్పడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే స్వయంగా దేశ ప్రధాని ఈ రాష్ట్రాన్ని పర్యటిస్తున్నప్పుడు ఈ ఇష్యూ జరిగింది. ఆయన క్యాబినెట్లో ఆయన పక్కన ఉండే మరి మంత్రి కొడుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడితే ఒక మైనర్ బాలికను దాదాపు 6 నెలలుగా, ఇప్పుడు ఈ మేలో ఉన్నామంటే జనవరి నుంచి ఇంత గొడవ జరుగుతున్నా వాళ్ళు అనేక దఫాలుగా మరి రాజీ పడే ప్రయత్నం చేసినా లేదా వాళ్ళని వదిలిపెట్టమని చెప్పినా వదిలిపెట్టకుండా ఇలాంటి పనికి ఒడిగట్టడం చాలా దుర్మార్గం. దురదృష్టం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో హోంశాఖకు ముఖ్యమంత్రి స్వయంగా మరి పర్యవేక్షిస్తూ ఉన్నారు. హోంశాఖ మంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. అటు ఆయన హోంశాఖ కేంద్ర సహాయ మంత్రి, ఇటు హోంశాఖ మంత్రి, స్వయంగా ముఖ్యమంత్రి ఇద్దరు ఉండటంలో కూడా మరి పోలీసు నిఘా మరి వైఫల్యం చెందింది. మన హైదరాబాద్ నడిబొడ్డులో మొన్న ఒక పోలీస్ ఐపీఎస్ ఆఫీస్ భార్య ఏ విధంగా చనిపోయిందో మనం చూసాం. మొన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ 3 గంటలు రోడ్డు మీద నిలబడితే ఎంతమంది మరి ఆకతాయిలు ఆమెను ఆట పట్టించారో చూసాం. ఇవాళ స్వయంగా మిట్ట మధ్యాహ్నం కరీంనగర్లో దొంగలు నిలువు దోపిడీ చేస్తుంటే కూడా మాట్లాడే పరిస్థితి లేకపోవటం, పోలీస్ వ్యవస్థ ఎంత నీరు గారిపోయిందో మరి ఎంత చేతగానితనంతో వ్యవహరిస్తుందో మనం అర్థమైపోతుంది. ఇవాళ ప్రతిపక్షాల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికో కేసులు పెట్టడానికో మరి చూపించే శ్రద్ధ ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి పోలీసు నిఘా పెంచడంలో కానీ, అమ్మాయిలకు జరుగుతున్న ఇబ్బందులను కానీ, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో చూపిస్తే బాగుంటుందని మేము డీజీపీ గారికి చెప్పాం. తప్పకుండా వారు కూడా విచారాన్ని వ్యక్తం చేశారు. నిజంగా మరి ఇప్పటికే ఆలస్యమైంది, మాకు కొంత దొరకని పరిస్థితి, వెంటనే మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు. మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇవాళ అనేక సంఘాలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉన్నాయి. కానీ కొంతమంది కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడు, పక్కనే ఇద్దరు కూడా గొప్పగా నవ్వుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మహిళా మంత్రులని చెప్పుకునే వాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన సమయం. మహిళలకు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నా, ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగినా ఆ రోజు గొంతు చించుకొని మాట్లాడిన పెద్ద మనుషులు మరి ఎక్కడ వాళ్ళ నోర్లు ఎందుకు పడిపోయినాయో, వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారో కూడా మరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఒకవైపు బేటీ బచావో అని అంటారు, బేటీ పడావో, కానీ ఇక్కడ బేటా భగావో లేకపోతే బేటా బచావో అనే కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. బండి సంజయ్ ఇప్పటికైనా మరి చేసిన తప్పును ఒప్పుకొని పోలీసు వచ్చి నీ ఇంటి మీద పడి నిన్ను నీ కొడుకును అరెస్ట్ చేయకముందే ఎవరైతే వాళ్లకు వకాలత్తు పుచ్చుకొని మధ్యవర్తి బ్రోకర్గిరి చేయడానికి పనిచేసిన సంగప్ప లాంటి వాళ్ళు మళ్ళీ మీ మీద అరెస్టు రాకపోతే ముందే మీరు పోలీసులకు లొంగిపోవాలని చెప్పి, నిజంగా మీకు ఈ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్న, సమాజంలో మీరు గౌరవంగా బతకాలన్నా వెంటనే మీరు లొంగిపోవాలని చెప్పి, స్వచ్ఛందంగా లొంగిపోవాలి, సమాజానికి సందేశాన్ని ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, మేము డీజీపీ గారిని కోరినట్టే సిపి గారు కానీ మిగతా అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నారు. వెంటనే వాళ్ళని పట్టుకోవాలని, లేని పక్షంలో ఆ బాధితురాలికి న్యాయం జరిగే వరకు, మహిళలకు నమ్మకం విశ్వాసం కలిగించే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలందరం రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం ఇప్పటి వరకు సత్యవతి రాథోడ్ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. బండి సంజయ్ కొడుకు ఆయన చేసినటువంటి, ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఒక
ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం, ఆ అమ్మాయిని వేధించడం, శారీరకంగా మానసికంగా లొంగ తీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినటువంటి ఆ నేరం నిరూపణ అయి ఆ అమ్మాయే స్వయంగా చెప్పినప్పటికీ ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం అనేది దారుణమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. అందుకే డీజీపీ గారిని కలిసి ఇప్పటికైనా మీరు తక్షణమే చర్యలు తీసుకోండి, తక్షణమే నేరస్తుని అరెస్ట్ చేయండి అని అడిగినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం, ఖచ్చితంగా త్వరలోనే పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామనడం. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా. ఇవాళ ఈ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, మీరు హోంశాఖ సాయ మంత్రిగా ఉన్నారు కదా కేంద్రానికి, మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని, దేశ ప్రజల్ని రక్షిస్తారని మీరు ప్రతిజ్ఞ చేస్తారు కదా, ప్రమాణం చేస్తారు కదా, మరి మీ ఇంట్లోనే ఈ రకంగా జరిగితే ఎందుకు పట్టించుకుంటలేరు? నేను ఈ సందర్భంగా మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కొడుకే ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఓడిగట్టినటువంటి వ్యక్తిని ఎట్లా మంత్రివర్గంలో ఉంచుకుంటారు? మీరు తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ కూడా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. వెంటనే నేను అంటున్నాను పోలీసులకి, బండి సంజయ్ కూడా నేరస్తుని కొడుకు నేరం చేసిండు అనేది ఆధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి బండి సంజయ్ కొడుకుకు నేరం చేసినప్పుడు ఆ నేరస్తుని కాపాడడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ కేసును పక్కదారి పట్టియడానికి ఏదైతే చేస్తున్నాడో, కాబట్టి మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ అవుతాడు. కాబట్టి తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేసి పోలీసులు ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ విషయం మీద మరి డీజీపీ గారిని కలవడం జరిగింది. వారికి మేము ఒక 5-6 విషయాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కేసు అయి ఇప్పటికీ వారం రోజులు గడిచినా కానీ వెంటనే చర్య తీసుకోకపోవడం అనేది వారి దృష్టికి తీసుకొచ్చినాం. మరి వారు ఏం చెప్పినారంటే, మా ప్రయత్నం ఉన్నది, ఈరోజు వాళ్ళ మెటర్నల్ అంకుల్ అంటే వాళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నారో వారికి మేము నోటీస్ పంపించినాము. 2 గంటల లోపల బండి భగీరథని తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలని చెప్పి మేము నోటీస్ ఇచ్చినాము. కాబట్టి వెయిట్ చేస్తా ఉన్నాము. 2 గంటల వరకు కూడా వాళ్ళు చేయనప్పుడు వెంటనే మేము అతన్ని ట్రేస్ అవుట్ చేస్తాము, అరెస్ట్ చేస్తామనే మరి ఒక విశ్వాసాన్ని అయితే మాకు ఇచ్చినారు. మరి రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. డీజీపీ గారు చెప్పిన మాట నిజమైతుందా చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి బండి సంజయ్ గారు కూడా ఈరోజు నిన్న బహిరంగంగా వారు మాట్లాడుతూ, ఎవరైతే నా కొడుకు మీద ఆరోపణ చేసినారో, ఎవరైతే మా మీద ఈ విధంగా ఏది మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద నేను చూసుకుంటా, వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నారు. వారు అంతు చూస్తా అని మాట్లాడుతున్నారు. సో ఈ విషయాన్ని కూడా డీజీపీ గారికి చెప్పినాం. అంటే ఆయన పార్టీ శ్రేణుల్ని, పార్టీ